ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. తిరగలేక చచ్చిపోతున్నాను అనుకో. ప్రిన్సిపాల్ గారు నిన్ను ఉన్న పళ్ళంగా తీసుకురమ్మన్నారు. నేను కనపడలేదు, నేను చెప్పు. అయ్యో బాబోయ్, ఆయన అసలే అగ్గి మీద గుగ్గిలం అవుతాడు. అది నేను చెప్పేది నిన్ను అర్జెంట్ గా తీసుకురమ్మన్నాడు. మందుకు నేను డబ్బులు ఇస్తాను, ప్లీజ్. మందానా బొందా, ముందు రావయ్య బాబు. ఏమిటోరండి, ఎందుకలా మారిపోయాడో అర్థం కావట్లేదు. నేను అదే అనుకుంటున్నాను. రావయ్యారా? నమస్కారం. ఎందుకయ్యా దొంగ నమస్కారాలు? నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. మీరు ఇంకా కళ్ళలో అంటున్నారు, నేను మామూలుగా కూడా ఊహించలేదు. యు ఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ వే. వాట్ హ్యాపెన్ టు యు? చూడు భాను. భాను కాదు, సీను. ఏదో ఒకటి లేవయ్యా. చూడు సీను, సిన్సియర్ స్టూడెంట్వి, నువ్వే ఇలా ప్రవర్తిస్తే ఎలా? మాస్టర్ అది అదే నేను అడుగుతోంది. ఈ నెలలో క్యాంపుకి వెళ్ళాలన్న విషయం మర్చిపోయావా? పోయిన సంవత్సరం క్యాంపు విషయం నువ్వే మాకు గుర్తు చేసి అన్ని ఏర్పాట్లు చేసిన వాడివి. ఈ సంవత్సరం ఏమైంది నీకు? అంటే సరే సరే, సంజాయిషీలు వద్దు, వెళ్ళి ఏర్పాట్లు చూడు. అలాగే. లక్ష్మి ఇంకా రాలేదంటే. అయ్యో, వాడు మాత్రం బస్ ఎక్కడ కింద నిలబడి ఏం చేస్తున్నాడు రా? వెళ్ళి పిలవండి రా. నువ్వేం చేస్తున్నావు? నేను బిజీగా ఉన్నాను రా. దివ్యాతోనా? పిలవరా. సీను, బస్ ఎక్కరా? లెక్చరర్స్ కూడా ఎక్కేశారా? ఎంతసేపు రా బావా, ఎక్కరా? రే రే, నువ్వు అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? బస్ ఎక్కరా? విజయ్, నువ్వు కూర్చోమ్మా. మా తెలుసులే. లక్ష్మి, దివ్య ప్లీజ్ రా. కూర్చో, నువ్వు నీ పనిలో రా. లక్ష్మి, నువ్వు కాలేజీకి రాపోయేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఆ రోజు నువ్వు చేసిన ఎంత పిచ్చి పని తెలుసా? తర్వాత తెలిసింది లక్ష్మి. అందుకే నేను కలిసి మాట్లాడదాం అనుకున్నాను. అయినా నువ్వు కాలేజీకి ఎందుకు రాలేదు? అబ్బా, చెప్పేదా కాదు లేదా? అసలు ఏం జరిగిందంటే, కాయల్ని లెక్క చేసి కొట్లో వేయించు. అలాగేనమ్మా. లక్ష్మి, చిన్నమ్మాయి గారు, అమ్మగారు పిలుస్తున్నారు. లక్ష్మి. ఏంటి లక్ష్మి అలా ఉన్నావు? కాఫీ తీసుకో. ఏంటి ఏం మాట్లాడవు? అయ్యో, ఒళ్ళు కాలిపోతుంది. అమ్మా అమ్మా, చెల్లైకి జ్వరంగా ఉందమ్మా. అమ్మాయిలా వచ్చింది, డాక్టర్ గారు వస్తా అన్నారమ్మా. డాక్టర్ గారు ఎందుకంటే ఈ కషాయం తాగైతే తగ్గిపోతుంది. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు జోకా ఉందా? కషాయం రండి సార్. దిగండి దిగండి తొందరగా. ఇదే సార్ నేను చెప్పిన ప్లేస్. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది సార్. మంచిదే, ఆంజనేయ స్వామి చూసే మిగతా చోటకి వెళ్దాం. ఆంజనేయ స్వామి గుడి దగ్గర కోతులు, పిక్నిక్ లో మన రామకృష్ణ కంపల్సరీగా ఉంటారయ్యా. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారు. మీరు కూడా దండం పెట్టుకుని వచ్చిన మంత్రం చదువుకోండి అయ్యా. మంత్రం నేను చదువుతాను. సరే, ఆయనకే వచ్చు చదవడానికి. ఏ చిరంజీవి అనుకుంటాను. అమ్మో, అనగానే మంచి మంచి ఫోటోలు వస్తాయి. రా, నా మాట వింటారా? అమ్మో, వీళ్ళిద్దరే. ఎలా రే రామకృష్ణ, అదిగో రా నీ గర్ల్ ఫ్రెండ్. దాని ఏం కావాలి కనుక్కో. సీను, ఏంటి అంతమందిలో ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చాను. అంతమందా? అందరూ మన క్లాస్మేట్సే కదా. అయినా సరే, మన ఇద్దరమే ఉంటే బాగుంటుందని. సరే, ఏంటో చెప్పు. మిస్ బటర్ఫ్లై. కొత్త పేరా? చిన్నప్పటి నుంచి నాకు సీతాకోక చిలుకలు అంటే బాగా ఇష్టం. అందుకే నీకు ఆ పేరు పెట్టాను. బాగుందా? సరే, ఇంక వెళ్దామా? ఇలాంటి చోటుకి వచ్చినప్పుడు పేర్లు రాయాలి, తెలీదా? పేర్లు రాస్తావా? ఎక్కడ సీను? నీ మీద రాస్తాను. నా మీద? కంగారు పడద్దు, నిన్ను ముట్టుకోను, కానీ నీ మీద రాస్తాను. ఎవరైనా చూస్తే? చేతులు పైకెత్తు. ఎందుకు? ఎత్తు చెప్తాను.
రాసావు? రాసేదాకా ముట్టుకోలేదుగా, మాట తప్పావు. చేత్తో ముట్టుకోలేదుగా. రే ఇక్కడ ఏం చేస్తున్నావురా? చూస్తున్నాను సార్, ఈ కోట చూస్తున్నాను. సీను, రా ఎక్కడికి? రా చెప్తాను. సీను, రిషప్పుకి రాణి మార్చారంటే స్టైలా? ఏంటున్నాయా నాకే తెలియదు. స్టేజ్ లో ఉంది. సరస్వతి. సరస్వతి వేదిక. మరి ఆ పచ్చడి బండి ఏంటి సార్? ఏయ్, ఆ బండ గురించి మాట్లాడుతున్నారు. అది ఈయనకి తెలియదు. ఏయ్, అది పచ్చడి బండ కాదురా, అది గంధం వరగదీసే సన్ని కళ్ళు రాయి. దీంతో గంధం వరగదీసేవారా? దేని సార్? అవునురా, తప్పుకోండి. దాంతో గంధం వరగదీసి గురువు గారి పాదాలు రాసేవాళ్ళు. అప్పుడే ఆయన పాఠం మొదలు పెట్టేవారు. ఆహా, గురువు గారు, ఈ పవిత్రమైన ప్లేస్ చూస్తుంటే నాకు తెగమూడు వచ్చేస్తుంది. ఏయ్. చుట్టూ ఒకసారి ప్రదర్శన చేసి దండం పెట్టుకో గురువు గారు. ఇప్పుడు ప్రదర్శన అవుతుంది, పోరా. మీరు కాలం పెట్టుకుంటే. ఏమండి, వాడు మీ శిష్యుడే. కాదనకండి, సైకిల్ లేదు కదా. ఒరేయ్, నీ ఇష్టం వచ్చిన సార్లు తిరుగు. ఆహా, గురువు గారు. ఓరే, గురు భక్తి మండ ఇప్పుడే ప్రదక్షిణ రా, ఎటు గంట టైంలో. తప్పుకోండి. నువ్వు ఫోటో తీసా? రామకృష్ణ, నీ గురు భక్తిని తనివి తీరా అనుభవిస్తున్నా. నేను కూడా అనిపిస్తున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ దేవాలయానికి అనేక మండపాలు ఉన్నాయి. ఎందుకో తెలుసా? భక్తులు కూర్చొని కొబ్బరి చెప్పలు తినడానికి. అందుకు కాదురా, భక్తులకు దద్దోజనం మంచివారు. మిస్టర్ దద్దోజో, ప్లీజ్ షట్ అప్. మహారాజు గారు చిత్రలేఖనాన్ని ఆరాధించేవారు. ఈ గుళ్ళోనా? ఓసిన ఫిలాంతర పగడి ఈ గుడిలో విశేషం అదే అంటున్నాడు కదా. మిస్టర్ జంగల్ మే మంగల్, నా భాష భూవర్తనం ఏంటి? చిత్రలేఖనం అంటే మహారాజు గారు మహారాణి నిలబెట్టి ప్రేమించేవాడు. నిలబెట్టా? ఐ మీన్ కావని? మహారాణి గారు ఇలా నుంచోంటే మహారాజు గారు దృశ్యాలు చూపిస్తారు. ప్రేమిస్తూ గీసేవాళ్ళు, గీస్తూ ప్రేమించేవాడు. మరి ఇక్కడ గోగుతూ చేస్తున్నాడేంటి? పోగొట్టలేదు బాబు, లొకేషన్ బ్యూటీ చూపిస్తున్నాను. అది గైడ్ చెప్తున్నాడుగా. చూసారా, ఇక్కడ విచిత్రం ఉంది. దీని పేరు ధ్వని మందిరం, ఐ మీన్ ఎకో ప్లేస్. ఇక్కడ మీ పేరు పెట్టి పిలిస్తే మీకు ఇష్టమైన వాడి పేరు వినిపిస్తుంది. ఒకసారి ట్రై చేస్తాను, చూడండి. గవర్రాజు. కావేరియా? ఈ కావేరి ఎవరండి? నా కాబోయే పండుగ కేరళలో ఉంది. మీలో ఎవరన్నా ట్రైల్ వేస్తారా? ఎందుకు తీయం? చేస్తాం. కుమార్, ఓకే, ఇట్స్ ఆల్ రైట్. వేరే ప్లేస్ కి వెళ్దాం, పదండి. ఓకే, కమ్ ఆన్ ఎవ్రీబడీ, మూవ్ మూవ్ మూవ్. చలో చలో. ఏంటి సీను, ఇది సొరంగంలో ఉంది, నాకు భయం వేస్తుంది. వాళ్ళంతా అసలు వీటి తీసుకొచ్చారేంటి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరో సంగతి మనకెందుకు, గౌరవ్ చెప్పింది విన్నావు కదా, ఇక్కడ మన పేరు పిలిస్తే మనకి ఇష్టమైన వాళ్ళ పేరు వినిపిస్తుందంట. నీ పేరు పిలు. లక్ష్మి. ఏంటిది? మళ్ళీ పిలు. లక్ష్మి. హే దొంగ. ఏ, నేనంటే నీకు ఇష్టం లేదా? భాస్కర్ భాస్కర్, మనం గేలు ట్రై చేస్తామా? అలాగే గురుగారు గురుగారు, ఏంటి ధ్వని మందిరం అవాయిడ్ చేస్తున్నారు? మనం ఎందుకు అవాయిడ్ చేయటం? ఆహా, అలాగైతే మీ పేరు పిలవండి. పిలుస్తాం, మా ఆవిడ పేరు వస్తుంది. పిలవండి. మదన గోపాల్. మీ మిసెస్ పేరు అభినయశ్రీయా? అదయ్యా, ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇదిగో పిలుపులో ఏమైనా ఫాల్ట్ ఉందేమో, నువ్వు పిలువు చూద్దాం. అదేం కాదు కానీ పిలిస్తే వినండి. సుబ్బారావు. నీ ఆవిడ పేరు పరాజలక్ష్మి కాదుగా? మా పని పిల్ల పేరు అదే కదా. అంటే నువ్వు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? ఎవరి గురించి మాట్లాడుకోమంటారు? What? అదేం లేదు. కుంటుకు 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 రంటాయిలే, అంతకు వింటు మధ్య గుంటు మిట్టంటాయిలే, అంతకనైన కుంటుకనైన కుంటుగర్రే, ఇంటికి వంటకే వంటతే గుంటుకులే, ఇంటిని చుంటుకు కుల్లెంతగా కొట్టై పంటశా, కంటలతోనే గుంటుకు నింటిశా, ఇంటిని రొట్టెల చుంటుశా, చెంటన గంటశా, చెంగు తంటలు గిట తంటశా. అచ్చో ఆజా చోలా కా मन बहके आपको बुझाएगा है मोरिशा
సర్దుకోండి అందరూనే. వాళ్ళు బాగానే సర్దుకుంటున్నారు, నువ్వే చెడగొడుతున్నావు వాళ్ళని. పద పద. రామిని మేడం ఎక్కేసిందిగా మీరు రండి. ఎక్కించింది మేమే కదా బాబు. మర్చిపోకండి. డబ్బులు ఎక్కడా? పర్వాలేదండి, తగలేదు. రా హాస్పిటల్ తీసుకెళ్తారా? వద్దండి, నీ ఇల్లు ఎక్కడ రా? ఇక్కడేనండి. రా ఇంటి దగ్గర నుంచి వెళ్తారా? సార్, అదే మా ఇల్లు. అదా? అయ్యా తవరా? అమ్మమ్మా నమస్కారం అయ్యా. శాంతమ్మా, అయ్యా. ఈ అబ్బాయి నీ మనవడా? అవునయ్యా. 6 నెలలుగా నువ్వు కనపడకపోతే ఏమైపోయావో అనుకున్నాను. చెప్పకుండా ఊరోజులు వెళ్ళిపోయావే. ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పొచ్చుగా. నన్ను క్షమించయ్యా. మీ కుటుంబానికి చెయ్యరాని తప్పు చేశారయ్యా. మళ్ళీ మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఉండాలనే మీకు మొహం చూపించలేకపోయానయ్యా. అసలేం జరిగింది? నాతో చెప్పలేని తప్పు ఏం చేశావు నువ్వు? చెప్పు. శాంతమ్మా, తమరా? నీకేం చెప్పాను? నువ్వేం చేశావు? అయ్యా, కడుపు పోవడానికి మంది మండి, బిడ్డ బాగా ఎదగడానికి మంది ఇచ్చినట్టు డబ్బు తీసుకుని విశ్వాసంగా పనిచే నిన్ను ఏం చేయాలో నువ్వే చెప్పు. నన్ను క్షమించండి అయ్యా. నా పెళ్ళాం తల్లి కాబోతుంటే నాకంటే ఎక్కువగా నీకే ఆనందంగా ఉందంటే. అయ్యా, తమరు క్షమించాలి. సుమతమ్మ గారు మళ్ళీ ఇన్నాళ్ళకి తల్లి కాబోతున్నారు. ఒక ఆడదాని మనసు మరో ఆడదానికే తెలుస్తుంది. నేను ఒక బిడ్డకి తల్లినేనయ్యా, అందుకే ఆనందం ఇవ్వలేకపోయా. నీ ఆడబుద్ధి చూపించావు కదా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా భార్య కడుపులో బిడ్డ బతకడానికి వీల్లేదు. బతికిందో నువ్వు నా చేతిలో చేస్తావు. అయ్యా అయ్యా, అంత మాట అనకండి అయ్యా. ఇప్పటికే సమయం మించిపోయిందయ్యా. ఇప్పుడు ఏం చేసినా తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదమేనయ్యా. నా మాట వినండి అయ్యా, చాలా ప్రమాదం అయ్యా. సీతాపతి, సీతాపతి! ఏం నాన్నగారు? అల్లుడు ఉన్నారా? లేదు నాన్నగారు, చెల్లెలు క్యాంప్ నుంచి వస్తుంటే తీసుకురావడంతో లేదు. ఎందుకు వెళ్ళాడు? తను రాలేదా? అదేంటండి కొత్తగా అడుగుతున్నారు? ఈ మధ్య లక్ష్మిని కాలేజ్ నుంచి అల్లుడు గారే కదా తీసుకొస్తున్నారు. ఎవరు నాన్నగారు అదోలా ఉన్నారు? ఏం లేదమ్మా, ఏం లేదు. అదుగు మాటల్లోనే వచ్చేసారు. హాయ్ నాన్నగారు. ఏమ్మా, క్యాంపు బాగా జరిగిందా? బాగా జరిగింది నాన్నగారు. ఆహా, ప్రయాణంలో అలసిపోయి ఉంటావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. తీసుకెళ్ళి. రావే. ఏక ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. అల్లుడు గారు, రాత్రి భోంచేశాక ఒకసారి మన కొత్త ఇంటికి రండి. మావయ్య గారు రమ్మన్నారు. నమ్మకద్రోహి! నా కూతురు ఇష్టపడిందని అనాథగా రోడ్డు మీద అడుక్కుంటున్న నిన్ను అల్లుని చేసుకుని అందరం ఎక్కిస్తే నాకింత ద్రోహం చేస్తావా? తల్లి కావాలని తప్పించే నా పెద్ద ఆశ అడిగేసి చేస్తావా? కట్టుకున్న భార్య కడుపు చెట్టు పెడతావా? నిన్ను ఆవేశపడకండి మావయ్య గారు, హార్ట్ అటాక్ వస్తుంది. నమ్మినందుకు మమ్మల్ని నమ్మని వాళ్ళని ఎలా మోసం చేయగలం మావయ్య? ఇంత తెలిసిన తర్వాత నీకు తెలియనివి చెప్పాలిగా. నీ పెద్ద కూతురి కడుపు పోయేటట్టు చేసింది ఎందుకో తెలుసా? నీ చిన్న కూతురు కోసం. రేపెవడో వచ్చి లక్ష్మిని పెళ్లి చేసుకుని నీ ఆస్తిలో సగం ఓట ఎగురేసుకుని పోతుంటే చూస్తూ కూర్చోడానికి నేనేమన్నా పెర్రి వెంగళపనా? నీ పెద్ద కూతుని తల్లి కాకుండా చేస్తే చచ్చినట్టు మీరందరూ లక్ష్మిని నాకే ఇచ్చి పెళ్లి చేస్తారని ఈ పని చేశా. ఈ దేశంలో ఆడవాళ్ళ లొంగ తీసుకోవడానికి సెంటిమెంట్కి మించిన ఆయుధం లేదు మా. మంచి వాళ్ళ నటించి మంచివాడిని నా ముఖం మీద ఏమైనా రాసిందా? నువ్వు అలా అనుకుంటే అది నీ పొరపాటు. నీచుడా, నిన్ను కొడుగ్గా చూసుకున్నా కదరా, కావాలంటే నా ఆస్తి మొత్తం నువ్వే తీసుకోరా. ఇప్పుడు కనుక ఇస్తానంటున్నావు, అది అప్పుడు అడిగితే ఇచ్చుండేవాడు. ఏ వయసులో అనుభవించాల్సింది ఆ వయసులోనే అనుభవించాలి. అందుకే ఎప్పటి అకౌంట్ అప్పుడు సెటిల్ చేయాలి.
చెన్నై గారు పెద్దయ్య గారు చచ్చిపోయారు బాబు. అయ్యయ్యో, సుమతి, మామయ్య గారు! And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.